హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే సాబుదానా స్పెషల్ అండి. ఇప్పుడు సాబుదానాను హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టానండి. శుభ్రంగా కడిగి చూడండి ఇలా నానింది. ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకోవాలి. సో, ఇప్పుడు ఫాస్టింగ్ సీజన్ కాబట్టి శివరాత్రికి ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు గూడా ఈ సాబుదానాను తినవచ్చును. డయాబెటిస్ పేషెంట్స్ గానీ, బీపీ పేషెంట్స్ గానీ, ఎవరైనా గానీ, పిల్లలకైనా గానీ, జ్వరంగా ఉన్నప్పుడు గానీ సాబుదానా తినడం వల్ల తొందరగా ఎనర్జీ వస్తుందండి. సో, ఇంత సింపుల్‌గా చేసుకునే వంటను ఇప్పుడు మన ఛానల్‌లో నేను చూపిస్తున్నాను. సో, మొదటిసారి ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. దానికోసం సాబుదానాను ఒక చిన్న గ్లాస్ సాబుదానాను నానబెట్టుకున్నాను. తర్వాత పాలు, పంచదార, డ్రై ఫ్రూట్స్, కస్టర్డ్ పౌడర్ అండి తీసుకున్నాను. ఇప్పుడు వంటలోకి వెళ్దామా? చాలా సింపుల్‌గా అయిపోయే వంట అండి. ముందుగా మనం నానబెట్టుకున్న సాబుదానాను గిన్నెలో వేసేసుకుందాం. స్టవ్ మీద గిన్నె ఆన్ చేసుకొని గిన్నెలో వేసేసుకుందాం. వాటర్‌తో ఉన్నట్టుగా వేసేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ సాబుదానాకి 3 గ్లాసుల వాటర్ చొప్పున వేయాలండి. ఒక 10 నిమిషాలు పడుతుంది సాబుదానా ఉడకడానికి. 3 గ్లాసుల వాటర్ చొప్పున ఎక్కువ వాటర్ వేయాలండి. ఎందుకంటే అది పీల్చుకుంటుంది కాబట్టి వాటర్ వేసి ఉడికించుకుందాం. ఇది 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది ఉడకడానికి. ఆలోపు మనం కస్టర్డ్‌ని మిక్సీ చేసుకుందాం. కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసి పెట్టుకుందాం. ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఏవైతే నేను పాలు తీసుకున్నానో అందులో నుంచే ఇందులో వేసుకుంటున్నాను. మళ్ళీ ఎక్స్ట్రా పాలు తీసుకోవట్లేదు. చూడండి ఇట్లా ఎటువంటి ఉండలు లేకుండా కస్టర్డ్‌ని ఇట్లా మిక్స్ చేసి పెట్టుకుందాం. తర్వాత డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే గిన్నెకు అంటుకపోతాయి. సో, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి సాబుదానా అనేది ఉడికిపోయినవి మనకు. చూస్తే తెలుస్తుంది మనకు ఇక్కడ చూడండి. సాబుదానా అనేది ఉడికిపోయినవి. ఇదిగోండి ఇట్లా పెద్ద సైజుకి వచ్చేసినవి. ఈ టైంలో మనం పాలు పోయాలి. పాలు వేసేసి కొంచెం ఉడకనివ్వాలి. చూడండి చిన్న చిన్న బాల్స్ లాగా అవుపిస్తున్నాయి కదా! చాలా టేస్టీగా ఉంటుంది పాయసం. ఎవరికైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే దీంట్లో షుగర్‌ని స్కిప్ చేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా పాలలో పాయసంలాగా తాగేయొచ్చు. చూడండి పాలు వేసినాక ఇలా ఉడుకుతున్నప్పుడు చక్కెర వేయాలి. స్వీట్‌నెస్ అనేది ఎవరి టేస్ట్‌కి తగ్గట్టుగా వాళ్ళకండి. నేను ఈ కప్పు తోటి 1 కప్ షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసి మొత్తం కలుపుకొని ఒకసారి చూడండి. ఇలా కలిసినాక కస్టర్డ్ కలిపెట్టుకున్నాం కదండీ కస్టర్డ్ ఇది వేసేయాలి. కస్టర్డ్ ప్లేస్‌లో కుంకుమ పువ్వైనా వాడుకోవచ్చు. కుంకుమ పువ్వు వేసినా కూడా టేస్ట్ బావుంటుంది. సో, ఇలా చేసుకొని సాబుదానా ఖీర్‌ని ఎంజాయ్ చేయండి. ఇది చేసినప్పటికంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూల్ అయినాక తింటే చాలా బావుంటుంది. అండ్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని, డ్రై ఫ్రూట్స్ వేపి వేసుకోవచ్చు. లేదంటే ఇలాగే వేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. చూడండి. తియ్యటి, కమ్మటి సాబుదానా ఖీర్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్‌కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థాంక్ యూ.